ఆనంది ఆనంది ఏ ఆనంది అశ్విన్ వాళ్ళ అమ్మగారు కాల్ చేస్తున్నారు మాట్లాడు వద్దు వద్దు నేను మాట్లాడలేను ఈ స్థితిలో నువ్వు మాట్లాడవని నాకు తెలిసే కానీ చెప్తున్నాను అసలు ఆవిడికి నీ విషయంలో జరిగింది తెలియదు కదే మాట్లాడకపోతే ఏమైనా అనుకుంటారే నువ్విలా ఒక్కసారిగా వాళ్ళతో మాట్లాడకపోతే నీకెలా ఉందో చూసిరమ్మని అశ్విని హాస్టల్కి పంపిస్తారు ఫోన్లో అయితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు అదే అశ్విన్ ఇక్కడికి వస్తే ఏం చెప్పి తప్పించుకుంటావు మాట్లాడవే మాట్లాడు హలో కోడలి పిల్ల నువ్విప్పుడు ఎలా ఉన్నావు గుడిలో జరిగిన దాని గురించి అశ్విన్ నాతో చెప్పాడు అది వినగానే ఒక్కసారిగా నా గుండె జారిపోయింది నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను మీరు భయపడకండి భయపడకుండా ఎలా ఉంటాను తల్లి నీకు ఎవరి దిష్టో బాగా తగిలింది అందుకే నీ విషయంలో ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి రేపు నువ్వు ఒకసారి ఇంటికి రామ్మా దిష్టి తీసేస్తాను లేదు నేను రాగల్లో లేదో చెప్పలేను ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు ఏదో పరాయి వాళ్లతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు నేను మీ హాస్టల్కి వచ్చినప్పుడు కూడా ఇలాగే మాట్లాడావు అలా మాట్లాడడం తప్పు మనమంతా ఒక కుటుంబం అని చెప్తాను ఆ మాటలు మర్చిపోయావా ఇది నీ ఇల్లు నీ ఇంటికి నువ్వు రావాలి అది నీ హక్కు అని చెప్పాను కదా అది కూడా మర్చిపోయావా ఇప్పుడు మళ్ళీ మొదటికొచ్చేసావేంటా ఆనంది ఇదేమైనా పద్ధతిగా ఉందా అమ్మా అమ్మా స్పీకర్ ఆన్ చేయి నేను మాట్లాడతాను నువ్వు ఉండరా ముందు అదంతో నేను మాట్లాడతాను నా కోడలి పిల్లతో నేను ఇంకా మాట్లాడాలి నువ్వు తర్వాత మాట్లాడుకో ఇటువు ఆనంది ఇప్పుడు ఎలా ఉంది జ్వరం వచ్చిందా అలాంటిదేం లేదు నువ్వు హాస్టల్ ఫుడ్ తినకు అమ్మ క్యారేజ్ పెట్టిస్తుంది నేను తీసుకుని వస్తాను తినేసి టాబ్లెట్ వేసుకుని పడుకో పొద్దున కల్లా నార్మల్ అయిపోతుంది నేను బయలుదేరుతున్నాను వద్దు అశ్విన్ రచన వాళ్ళు నాకు భోజనం ఆల్రెడీ తెచ్చిచ్చారు నేను తినేశాను నేను రేపు మాట్లాడతాను ఉంటాను ఆనంది ఫోన్ ఏంటి ఇలా కట్ చేసింది ఏమిటో ఈ పిల్ల ఇలా చేస్తోంది ఆనంది రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీనికి ఏమైనా పరిష్కారం ఉందేమో అడుగుదామే అవునానంది ఈ భారాన్ని మోయడం కష్టం రోజులు గడిచే కొద్దీ ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది అంతవరకు రాకుండా ఏదైనా మార్గం ఉందేమో డాక్టర్ని అడుగుదాం నువ్వు బాధపడుకో నీకేం కాదే ఆనంది మళ్ళీ వచ్చిందేంటి ఆనంది నువ్వు మళ్ళీ వచ్చావేంటి డాక్టర్ గారిని కలవాలి మీరు నేను తన హాస్టల్ మేట్ని ఓకే ఒక నిమిషం కూర్చోండి డాక్టర్ ఆ అమ్మాయి ఆనంది మళ్ళీ వచ్చింది తనతో పాటు ఇంకో అమ్మాయి కూడా వచ్చింది రమ్మను మిమ్మల్ని మేడం పిలుస్తున్నారు రా ఆనంది కూర్చో మీరు కూడా కూర్చోండి చెప్పండి నేను ఆనందితో పాటు హాస్టల్లో ఉంటాను
తనకి బెస్ట్ ఫ్రెండ్ ఇన్ డాక్టర్. ఆనంది ప్రెగ్నెంట్ అని అది మీరే చెప్పారని చెప్పింది. అసలు ఇది ఎలా జరిగిందో తెలీదు అంటుంది. నాకు కూడా అలాగే చెప్పింది. తప్పు జరగకుండా ఇలాంటి రిజల్ట్ ఎలా వస్తుందమ్మా? నిజమే డాక్టర్, కానీ మా ఆనంది ఒక పద్ధతి ప్రకారం పెరిగింది. తను ఎలాంటి తప్పు చేయదు. ఐ నో షీ ఈజ్ అన్ ఇన్నోసెంట్ గర్ల్. అందుకే తప్పు జరిగిందని అన్నాను తప్ప ఆనంది తప్పు చేసిందని అనలేదు. ఇకపోతే తను ప్రెగ్నెంట్ అనేది నిజం. ఈ విషయం తను ఎవరితో చెప్పదేమో అనుకున్నాను. బట్ మీతో చెప్పి మంచి పని చేసింది. నేనంటే తనకు కోపం వస్తుంది, కానీ నా స్ట్రాంగ్ డౌట్ అశ్విన్ మీదే. అశ్విన్ చాలా మంచివాడు అని చెప్తే డాక్టర్ గారు నమ్మడం లేదు. తన గురించి నీకు తెలుసు కదా. అశ్విన్ ఎలాంటి వాడో చెప్పవే. అలాంటి వాడు కాదని చెప్పు. ఏడవకే, నేను మాట్లాడుతున్నాను కదా. అశ్విన్ చెడ్డవాడు, ఆనందిని చెడగొట్టాడని అనడం లేదు. పెళ్లి చేసుకోబోతున్నాను కదా అని అడ్వాన్స్ అయి ఉంటాడని మాత్రమే అంటున్నాను. అసలు తనకి అలాంటి ఆలోచనే రాదు. సాఫీగా సాగుతున్న మా ప్రేమ ప్రయాణంలో ఈ పాపం శాపంలా తగిలింది. దయచేసి అశ్విన్ని అనుమానించకండి, మీకు పుణ్యం ఉంటుంది. ఆనంది, నువ్వు వెళ్ళి బయట కూర్చో, నేను మాట్లాడొస్తాను. ప్లీజ్ వెళ్ళు. డాక్టర్, దాన్ని చూస్తుంటే భయమేస్తోంది. సూసైడ్ చేసుకోబోయింది. అవునా? ఓ మై గాడ్. అందుకే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా తీసుకురమ్మని చెప్పాను. ఆనంది నా మాట వినలేదు. అమ్మా, ఇప్పటికైనా మీతో చెప్పింది. తన ఈ పరిస్థితికి కారణం అశ్విన్ కాక ఇంకెవరైనా అయ్యుంటే ఆనంది మెంటల్లీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. టోటల్గా తన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. నెలలు గడిచే కొద్దీ తన శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. అప్పుడు అందరికీ తెలిసిపోయి తలా ఒక మాట అంటే